హలో ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఒక చిన్న ట్రిక్ తెలుసుకుందాం. మనకి ప్రాబ్లం ఇచ్చాడు కదా, మనం కింది నుంచి చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ 1/4 ఉంది కదా, ఫస్ట్ ఈ 1 ఇక్కడ 4 కొంచెం డిస్టెన్స్లో రాసుకోవాలి. మనకి ఇక్కడ ఎన్ని 1లు ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, మొత్తం 3 1s ఉన్నాయి కదా. ఈ 3 1 2 3 ఈ 3 1s ఉన్నాయి కదా, 3 లైన్స్ రాసుకోవాలన్నమాట. ఎన్ని 1s ఉంటే అన్ని లైన్స్ రాసుకోవాలి. మనకు క్వశ్చన్లో అనే మైనస్ ఇచ్చాడు కదా, మైనస్ ఇచ్చినప్పుడు మనం మైనసే చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 - 4 అన్న 1 - 4 చేయకూడదు. 4 - 1 చేస్తే 3 వచ్చిందనమాట. ఇక్కడ 3 - 4 3 - 4 చేస్తే మనకు ఏమొస్తుంది, -1 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. -1 ఇక్కడ -1 -3 చేయాలి. మనం ఇక్కడ బ్యాక్ చేసుకుంటూ రావాలి. -1 -3 ఈ రెండు చేస్తే -4 వస్తుంది. ఇప్పుడు మనకి లాస్ట్లో ఏమొచ్చింది, -1 -4 ఈ రెండిటిని డివిజన్ చేస్తే మనకు వచ్చేదే ఆన్సర్. ఇక్కడ -1 / -4 ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 / 4 ఇది ఆన్సర్ అన్నమాట. మనకి ఈ ప్రాబ్లం ఇచ్చాడు కదా, మనకి దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.